హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అనే చెప్పచ్చు. మనం ఎప్పుడైనా అర్జెంటుగా ఫంక్షన్స్‌కైనా, పెళ్ళిళ్ళకైనా అలాగే పండగలొచ్చినా పనే సరిపోతుంది. ఇలా గోరింటాకు పెట్టుకోవటానికి ఒక సమయం అంటూ కేటాయించాలి. అలా కాకుండా ఇన్‌స్టాంట్‌గా పెట్టుకునే విధంగా అయితే ఈ వీడియోలో చూపిచ్చానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి ఫుల్గా చూడండి, బాగా అర్థమవుతుంది. ముందుగా ఒక బౌల్లో పావు టీ స్పూన్ వరకు పసుపు తీసుకోండి. అలాగే పావు టీ స్పూన్ సర్ఫ్ తీసుకొని బాగా కలిపేసుకోండి. ఇక్కడ ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత బాగా కలుస్తుంది. ఆ తర్వాత కొంచెంగా వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత సర్ఫ్ వచ్చేసి బాగా మెల్ట్ అయ్యే విధంగా స్పూన్తో ఒక 10 నిమిషాల వరకు ఇలా కలదిప్పారంటే కలర్ కూడా మంచిగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు రెడ్ కలర్ కావాలంటే రెడ్ వేసుకోండి, లేదు మెరూన్ రెడ్ కావాలంటే మెరూన్ రెడ్ వేసుకోండి. నేనైతే ఇక్కడ మెరూన్ రెడ్ కుంకుమ అయితే వాడుతున్నాను. చూడండి, మీకు ఏ కుంకుమ నచ్చితే అది వేసుకోండి, అది మీ ఇష్టం. నేను ఇక్కడ మెరూన్ వేసి కొంచెం కలితిప్పాను. నాకు ఈ బ్యాటర్ వచ్చేసి కొంచెం తిక్కుగా అనిపించింది, అందుకనే 1 స్పూన్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా 1 స్పూన్ వాటర్ తీసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకున్నాను. ఇక్కడ మీరు బ్యాటర్ ఎంత మంచిగా మిక్స్ చేశారంటే అంత సాఫ్ట్గా మంచిగా కలర్ అయితే వస్తుంది. ఆ తర్వాత మీరు ఏ చేతికి ఏ డిజైన్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో పెన్నుతో అయినా పెన్సిల్తో అయినా డిజైన్ అయితే చేతి మీద ఇలా గీసుకోండి. నాకైతే ఈ డిజైన్ నచ్చి నేను ఇలా గీసుకున్నాను. మీకు ఏ కావాలి అనిపిస్తే ఆ విధంగా వేసుకున్నాక ఏదైనా పుల్ల తీసుకోండి, పుల్లతో అయితేనే బాగా వస్తుంది. సీకిర పుల్ల తీసుకోండి. ఈ విధంగా మొత్తం సీకిర పుల్లతో డిజైన్ అయితే వేసుకోండి. ఈ విధంగా పుల్ల సాయంతో బాగా నీట్గా అయితే ఫుల్గా పెట్టేసుకోండి. అంతా పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ కింద ఉండే డిజైన్కి కూడా అదే విధంగా పెట్టుకోవటమే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీరు పెట్టే ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే. చూడండి, ఆ తర్వాత కింద కనిపిస్తున్న డిజైన్కి అయితే వేసుకోవటమే. సింపుల్గా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక 20 నిమిషాలు ఇలా ఉంచుకొని వాటర్లో ముంచేసామంటే నీట్గా ఉంటుంది. వాటర్లో వాష్ చేసిన తర్వాత కూడా కలర్ ఇలాగే కనిపిస్తుందండి, ఏం చేంజ్ అయితే ఉండదు. ఎమర్జెన్సీకి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. చూడండి, మనం ఎలా గీసుకున్నామో దాని మీద పెట్టుకున్నామంటే షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంది కదండి. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇంకా ఈ విధంగా అంతా డిజైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫింగర్స్కి అయితే వేసుకుందాము.
అదేవిధంగా అన్ని ఫింగర్స్కి కూడా వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా అయితే వేసేసుకుందాం. చూడండి మొత్తం ఇలా కంప్లీట్గా అయితే అయిపోయింది. మీరే చూస్తున్నారు కదండి ఎలా ఉందో. లుక్ అయితే సూపర్ అంటే సూపర్ అనే చెప్పచ్చు. ఇప్పుడు ఇంకొక చెయ్యికి అయితే నేను ఇలా పెట్టించుకుంటున్నాను సింపుల్గా. మధ్యలో చందమామలాగా సైడ్లో వచ్చేసి బుట్టాలు అయితే వేయించుకున్నాను. చాలా బాగా వచ్చిందండి ఈ చేతికి కూడా. చూడండి ఈ విధంగా అయితే చేయికి నీట్గా వేయించుకున్నాను. ఇవి ఆరిపోయి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత అయితే సేమ్ ఇలాగే మనం డిజైన్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కనిపించింది. కొంచెం కూడా డిఫరెంట్ అయితే లేదండి, చాలా బాగా వచ్చింది. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ విధంగా ఇంట్లోనే మనం పారాని అయితే తయారు చేసుకోవచ్చండి. ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. కొల్లై రూమ్కి బాత్రూ అంతకు మించి ఇంకా చేసేది ఏముంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా అయితే పెట్టించేసుకున్నాను. ఇప్పుడు రెండు చేతులకి పూర్తయినాక లుక్ వైజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి. చూడండి మీరే ఎంత బాగుందో కదండి. మీకు నచ్చిందో నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వటం వల్ల ఇంకో కొంతమందికి అయితే షేర్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.